Hi, I'm Anita Sampara. If you're new to my channel, I create content like lifestyle, vlogs, hauls, many more things. Stay tuned for that. Guys, you won't believe నేను 1.5 year నుంచి కొంత స్టఫ్ కొనుక్కొని అలా మూలపెట్టి దాచుకున్నాను అనమాట. ఫైనల్గా అవి నేను హాల్ చేసి మొత్తం అన్నీ గ్యాదర్ చేశాను. షాపింగ్ మాల్ బ్యాగ్ ఉంటుంది చూసారా, దాని నిండా ఉన్నాయన్నమాట. 3 లేక నేను వదిలేసాను అనమాట. ఇప్పుడు అన్బాక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఐఎమ్ హియర్, లెట్స్ గో అండ్ చెక్ వాట్స్ ఇన్ మై షాపింగ్ బ్యాగ్. అండ్ ఫస్ట్ వన్ మీషో నుంచి అనమాట. ఇవి ఎందుకు తీసుకున్నానంటే, ఇవి బ్లౌజెస్ కింద టీషర్ట్స్ లాగా ఉంటాయి అనమాట. క్రాప్ టాప్స్, లిటరల్గా క్రాప్ టాప్స్ ఉంటాయి చూసారా. అవి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, అవి తీసుకుని నేను క్రాప్ టాప్స్ యాక్చువల్గా వాడను. అవి తీసుకుని శారీస్ మీద చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ లాగా వాడచ్చు అని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇప్పటికొచ్చి నేను అసలు ఓపెన్ చేయలేదు, మీ ఎదురుగుండానే ఓపెన్ చేస్తున్నాను. బట్ ఇట్స్ క్వైట్ గుడ్, బట్ నాకు లూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఐ విల్ చెక్. లేకపోతే కనుక అంతే, ఎవరికైనా ఇచ్చేయడమే. ఎందుకంటే దీని రిటర్న్ ఆప్షన్ అయిపోయి 1.5 year అయ్యింది గ్యాస్. సో వైట్ కూడా తీసుకున్నాను, వైట్ అండ్ బ్లాక్. ఇదేంటో కూడా తెలియదు గైస్, నేను అసలు మర్చిపోయాను పూర్తిగాని. సో చిన్న ఐడియా కూడా లేవన్నమాట తెలుసా. ఆ బ్యాగ్ చూపించలేదు కదా నేను. ఐ విల్ షో యూ. సో దిస్ ఇస్ ద బ్యాగ్, దిస్ ఇస్ ద స్టఫ్ ఐ హ్యావ్ inside. ఓకే, ఇది డస్ట్ గురించి తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఎంత దాకైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీషోలో తీసుకున్నట్టు గుర్తు. బట్ డోంట్ ఆస్క్ మీ గైస్, ఎప్పుడు తీసుకున్నానో కూడా నాకు తెలీదు. ఇది అన్ని మోల్డ్స్ ఉంటుంది అనుకుంటా మేబీ. లెట్స్ యా సి. ఇలా బెండ్ అవుతుంది, ఎలా పడితే అలా మోల్డ్ అవుతుంది అనమాట. I really like it. And next, move to the next one. No idea guys, కొంచెం కూడా ఐడియా లేదు. సాక్స్ కొత్తవి పెట్టానని సాక్స్లు గుర్తున్నాయి కానీ అసలు ఓపెన్ చేయలేదని గుర్తులేవు గైస్. ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టాను. 2, 3, 4, 5 pairs వచ్చాయన్నమాట. బట్ నైస్, క్వాలిటీ చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. క్వాలిటీ చాలా బాగుంది, బ్రీతబుల్గా ఉందన్నమాట. సో దిస్ వన్ చాలా ఘోరంగా ఉన్నాయి, డస్టీ పట్టేసి. నాకులా ఎవరైనా ఉంటారా గైస్, అంటే పార్సల్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా చాలా నాళ్ళు బయట పెట్టేసి దాని తర్వాత ఓపెన్ చేసి అయ్యో ఇది పెట్టేసింటే బాగుండేది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పటండి. ఇది చూసారా గైస్, ఇది మరీ అన్యాయం అనమాట. నా ఫేవరెట్ హెయిర్ ఆయిల్ ఇది కొనుక్కున్నాను. 1.5 year నుంచి ఈ డబ్బాలో పడి ఏడుస్తుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇదేదో చాలా చిన్నిగా ఉంది. సూపర్ రబెటా సూపర్ లిప్స్టిక్ అప్లికేటర్ అనమాట. లిప్స్టిక్ అప్లికేటర్ కొనుక్కున్నాను, మొదలుపెట్టాను. ఇప్పుడు దాకా తెలియదు. మళ్ళీ థ్యాంక్ గాడ్ ఏంటంటే రెండోది కొనుక్కోలేదు నేను, అది హైలైట్ అనమాట. ఇంక సొట్ట కూడా పడింది. సో లిప్స్టిక్ అప్లికేటర్ అనమాట. ఇది చాలా మెత్తగా ఉంది. సో మనం ఏదైనా మన చెయ్యి అవ్వకూడదు అన్నదప్పుడు మాత్రం ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి లిడ్ కూడా ఇచ్చాడు. అండ్ ఇదొక బాక్స్. ఎందుకో డౌట్ కొడుతుంది నాకు, ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే దీంట్లో కూడా అదే స్మెల్ వస్తుంది. 2 ఆర్డర్ పెట్టానా ఏంటని. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఐమ్ రైట్ గైస్, ఇది వేరే అన్యాయం కదా, చాలా అన్యాయం అబ్బా. ఈ పాటికి నాకు చాలా స్కాల్ప్ అండ్ హెయిర్ ఆయిల్ ఇది. ఇవి అమెజాన్లో బెస్ట్ డీల్కి వస్తుంది అనమాట 400కి గైస్. 2 bottles ఆర్డర్ పెట్టాను. అంటే ఆఫర్ ప్రైస్ 400కి పడిందని చెప్పేసి 2 పెట్టాను. లేకపోతే 1 bottle వచ్చేసి 800 చూపిస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్ పెట్టినప్పుడు ఇలా తీసేసుకుంటాను అనమాట. కానీ చూసారా, 1.5 year నుంచి మొదలు పెట్టుకున్నాను. దట్ ఈస్ మీ. ఇది గట్టిగానే ఉంది, సామాన్ ఏంటో తెలియదు కానీ ఉంటే పోవాల్సినవి పోతాయి అన్నట్టు. ఐ డోంట్ నో గైస్, ఐఎమ్ బికమింగ్ వెరీ లేజీ.
చాలా అన్యాయం గైస్. చాక్లెట్ బ్రౌనీ మిక్స్చర్ ఒకటి, రెడ్ వెల్వెట్ కేక్ మిక్స్చర్ ఒకటి తీసుకున్నాను. 2006 ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిపోయింది, ఇదేమో మార్చ్లో ఎక్స్పైర్ అయిపోయింది. చూసారా, ఇలానే ఉంటుంది అనమాట. ఇవి వేస్ట్, ఇవి పడేయడమే ఇంకా. అండ్ దిస్ వన్ ఫుడ్ క్రీమ్ గైస్, ఇది మీషోలోంచి పెట్టుకున్నాను. ఇది 2027 దాకా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ గైస్ అబౌట్ దిస్. సో ఇది యూస్ చేసి ఎలా ఉందో చూసి ఐ విల్ గివ్ యూ రివ్యూ. దిస్ వన్ అండర్ రోల్ అండ్ గైస్, ఇది కర్ల్ అండ్ నివియా నుంచి అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. ఇది మైల్డ్ స్మెల్ ఇస్తుంది అనమాట. 72 hours ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది మళ్ళీ మీషో నుంచి. పీల్ ఆఫ్ మాస్క్ కొనుక్కున్నాను గైస్. ఐ రియలీ లైక్ దిస్ వన్. స్టాక్ కూడా అయిపోయింది మీషోలోంచి. మెడిక్యూబ్ అని చెప్పేసి నా మనాలి దాంట్లో ఉంటుంది అనమాట. ఇది రాసుకుని నైట్ అంతా రాసుకుని మార్నింగ్ పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. బట్ దిస్ వన్ ఈజ్ అమేజింగ్ గైస్. ఎంత బాగా పనిచేస్తుంది అంటే నీ ఫేస్ లిఫ్ట్ అప్ అవుతుంది అండ్ గ్లో కూడా వస్తుంది అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్. 2 combs అయితే పడున్నాయి గైస్. ఐ డోంట్ నో, దీనికి బాక్స్ లేదు, ఏమీ లేదు. ఈ 2 combs అయితే ఉన్నాయి. వుడ్ కోమ్స్తో వాడితే మీకు హెయిర్ లాస్ అనేది చాలా తక్కువ అవుతుందని విన్నాను. అందుకనే ఐ బాట్ దిస్ వన్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ నుంచి అనుకుంటున్నాను. ఐ రిమెంబర్. చూసారా దీనికి ఎలా ఉందో బెస్ట్. ఒక చోటా ప్యాక్ దేంట్లోంచి అంటే నాకు తెలిసిన మీషోలోంచి. ఇవి 2 ఆర్డర్ పెట్టాను. దేనికంటే ఇవి వచ్చేసి ఫేస్ ప్యాక్ అది వేసుకోవడానికి. ఇవి వచ్చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా. నాకు ఇక్కడ బ్లాక్ హెడ్స్ చాలానే ఉంటాయి, ఇక్కడ వైట్ హెడ్స్ ఉంటాయి అనమాట. అవి పోవడానికి, స్క్రబ్ చేయడానికి అనమాట. 2 కొనుక్కున్నాను, దాచుకున్నాను. మై ఫేవరెట్ వన్ విష్ కేర్ నుంచి గాయ్స్. దీని గురించి ఎంత నెత్తుకున్నాను తెలుసా? విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం. దిస్ వన్ ఈజ్ అమేజింగ్ అనమాట. కొనుక్కొని దాచుకున్నాను చూడండి. ఎంత వెతికాను. 2 బాటిల్స్ కొన్నాను. 1 బాటిల్ కనిపించింది, 1 బాటిల్ కనిపించడం పిచ్చెక్కిపోయింది. మేబీ మిస్ అయిపోయిందేమో నా పార్సల్లో అని చెప్పేసి. అంటే నేను కొన్ని గార్బేజ్ ట్రక్లో వేసేస్తాను, సో దాంతోపాటు వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఈస్ దిస్ ఏంటో కూడా తెలియదు కదా, కానీ సిలికాన్ క్యాప్స్ ఈజ్ ద బెస్ట్ క్యాప్స్ గైస్. రాత్రులప్పుడు మనం సిలికాన్ పిల్లోస్ కవర్స్ కానీ సిలికాన్ క్యాప్స్ కానీ వాడాలి. మన హెయిర్ అనేది రాలిపోకుండా ఉంటుంది అనమాట. చాలా హెల్దీగా ఉంటుంది. సో అందుకని నేను సిలికాన్ క్యాప్స్ పెట్టుకున్నాను. ఇదిగోండి బ్లూ వన్ అండ్ బ్లాక్ వన్. బట్ ఇప్పుడు ఎనీవే అనుకున్న దాన్ని బట్టి మనకి ఏమి అవ్వదు, కానీ ఇప్పటి నుంచి యూస్ చేస్తాను అనమాట. ఓకే, ఐ డోంట్ నో వాట్ దిస్ వన్స్ ఆర్, but I have ఏంటది ఫేషియల్స్ అవి చేసుకుంటాను లేదా కానీ తెలియదు కానీ గైస్. 3 brushes. ఓకే, ఐ అండర్స్టాండ్ నా. ఇవి హెడ్కి పెట్టుకోవడానికి, హెయిర్ రా. గ్రేట్. సో 2, 3 and 3 brushes. ఇది కూడా ఏదోలా ఉంది. ఓకే వాట్ ఈస్ దిస్? బాడీ షేప్ కొనుక్కున్నాను గైస్ టమ్మీకి. అంటే 1.5 year అయింది మా బేబీ పుట్టి. సో టమ్మీ బయటకు కనబడుతుందని చెప్పేసి ఇది కొనుక్కున్నాను. ఇప్పుడు నేను డైట్ చేయడం మూలంగా టమ్మీ కూడా కనిపించట్లేదు సరిగ్గా. రాసి పెట్టుండాలి అంతే. లుక్ ఎట్ మై హౌస్ హాలత్ గైస్. నన్ను ఎయిర్ నుంచి దాచి 1.5 year కూడా కాదు, 18 months అయింది నాకు ఇవన్నీ అన్బాక్స్ చేయడానికి. సో ఫైనలీ ఐ మేడ్ ఇట్ గైస్. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. సో మెనీ థింగ్స్ పనిచేస్తాయో లేవో తెలీదు, బట్ ఐ హ్యావ్ టు చెక్.
సో నేనైతే వేస్ట్ చేయను గైస్. ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ లేకపోతే కనుక యూస్ చేస్తాను, లేకపోతే కనుక ఎవరికైనా నీడ్ ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. హోప్ యూ లైక్ ఇట్ మై హాల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.